సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. నిన్నటిదాకా అంతా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తారని భావించగా అందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. నేరుగా పార్టీ చీఫ్ కేసీఆర్ కు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రావణ్, నగేష్ ముదిరాజులకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దాసోజు శ్రావణ్ ఒకవేళ ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో నగేష్ ముదిరాజ్కు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై బీసీ లీడర్ ని బరిలో నిలపడమే కరెక్ట్ అని బీఆర్ఎస్ హైకమాండ్ యోచిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా సాయి కిరణ్ బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే కొడుకుకు బదులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నే పోటీ చేయాలని కేసీఆర్ కోరారు. అందుకు తలసాని ససేమిరా అన్నారు. ఎంత చెప్పినా తన ఆలోచన మార్చుకోకపోవడంతో గులాబీ బాస్ దృష్టి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పై పడింది. అయితే పద్మారావు గౌడ్ తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ కేసీఆర్ పద్మారావునే ఎన్నికల్లో తలపడమని చెప్పడంతో ఆయన కొంత తటపడాయించారు. ఈలోగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. తాజాగా నగేష్ ముదిరాజ్ పేరు తెరపైకి వచ్చింది.